నీ హృదయము దేవుని కొరకు మాత్రమే ప్రతిష్ఠ చేయబడాలి. నీ హృదయములో దేవుని వాక్యమును గురించినటువంటి ఆలోచన తప్ప లోక సంబంధమైనటువంటి ఆలోచన ఏది ఉన్నా, పాప సంబంధమైనటువంటి ఆలోచన ఏది ఉన్నా కూడా అది నిన్ను ఖచ్చితంగా దేవుని నుండి దూరపరిచి దేవుని ఉగ్రతకు నిన్ను పాత్రునిగా చేస్తుంది. హృదయం దేవునికి నమస్కారం ఎలా చేస్తున్నావు అసలు? నీ హృదయంలో కుళ్ళు పెట్టుకొని, నీ హృదయంలో దుష్టత్వాన్ని పెట్టుకొని దేవుని సన్నిధిలో దేవుణ్ణి స్తుతిస్తే ఎలా అంగీకరిస్తాడు అస్తుడు? నీ ఆలోచన అంతా లోకం మీద ఉంది, నీ దృష్టి అంతా లోకం మీద ఉంది. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నీకు స్తోత్రం అన్నావు. ఏమంటాడు దేవుడు? అసలు దాన్ని అంగీకరించడం. నువ్వు మందిరానికి వచ్చావు, మందిరానికి వచ్చినటువంటి నువ్వు సమయానికి వస్తే నీకు 25 మార్కులు పడ్డాయి. మందిరములో నీ హృదయం అంతటితోటి దేవునిని ప్రభువా ఈ సమయంలో నీవు నాతో మాట్లాడు నాయన అని ఆయనకు ప్రార్థన చేస్తే 50 మార్కులు పడ్డాయి. దేవుడు చెబుతున్నటువంటి మాట నీ హృదయములో నాటబడేటట్లు ఆ వాక్యమును నీ హృదయంలో ఎప్పుడైతే నువ్వు భద్రపరుచుకుంటావో 75 మార్కులు పడ్డాయి. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ఆ వాక్యం యొక్క బరువుతోటి, భారముతోటి ప్రభువా నేనెక్కడ మార్పు చెందాలో ఆ మార్పు విషయమై నేను ప్రయత్నము చేస్తాను నాయన, నాకు సహాయము చేయమని దేవుని యొక్క వాక్య భయముతోటి నువ్వు అడుగులు బయటికి వేస్తూ నువ్వెప్పుడైతే ఆ భయము చేత నడవటం ప్రారంభిస్తావో నీకు 100 మార్కులు వస్తాయి. అప్పుడు ఆశీర్వాదం వస్తుంది. నువ్వు ఆశీర్వాదం కోసమేనా మందిరానికి వచ్చింది? టైంపాస్ కోసం వచ్చావా? ఏమండి, ఆశీర్వాదం కోసమేనా మందిరానికి వచ్చింది? మరి ఆశీర్వాదం కోసం వచ్చిన నువ్వు ఆశీర్వాదానికి సరైనటువంటి మార్గంలో రావాలిగా. ఇది నీతో మాట్లాడేటువంటి సజీవుడైనటువంటి దేవుని సంఘం కదా, నిన్ను ప్రశ్నించే సంఘం కదా, నిన్ను సరిచేసే సంఘం కదా. ఈ సంఘం దగ్గరికి నువ్వు వస్తున్నప్పుడు నువ్వు ఎలా రావాలి? హృదయాన్ని మాత్రమే లక్ష్యము చేస్తాడట. నీ హృదయము తప్ప దేవునికి ఇంకేమీ అవసరం లేదట. క్రొత్త నిబంధన యేసు రక్తము వలన కదా నీకు దొరికింది. ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన కదా. మరి ఈ క్రొత్త నిబంధన నీకు బోధించబడుతూ ఉంటే ఈ క్రొత్త నిబంధనతోటి నీ యొక్క అపవిత్రతను వదిలించుకొని, పాపాన్ని వదిలించుకొని, దేవుని పైన నీ హృదయాన్ని సిద్ధపరచుకొని, దేవుని కొరకు విలువైనటువంటి నీ హృదయాన్ని దేవునికి నువ్వు అర్పణగా తీసుకొస్తే దేవుడు దానిని బట్టి సంతోషించడానికి ఎదురు చూస్తున్నాడు. నువ్వు హృదయాన్ని తీసుకుని మందిరానికి రావాలి.